హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జీవా నేచురల్ లైఫ్. ఈ రోజు మన వీడియోలో పీతల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. కొంతమంది మా ఏరియాలో అయితే మేము పీతలు అంటాము, మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇదిగో నేను తీసుకొచ్చిన పీతలు. అబ్బో అబ్బో ఈ కురికేస్తే ఏమో భయం వేస్తుంది. చూడండి ఎంత హుషారుగా ఉన్నాయో. ఇవి మామూలుగా అతన్ని అడిగితే చాలా రకాలు ఉంటాయంట వీటిలో. ఇవి కొన్ని సముద్రపు పీతలు, ఏటి పీతలు అవి ఉంటాయంట. ఇవి అయితే నాకైతే అతను ఏటి పీతలు అన్నా అని చెప్పి ఇచ్చి పంపించాడు. టేస్ట్ చాలా సూపర్గా ఉండిద్దంట. ఇప్పుడైతే వీటిని క్లీన్ చేసుకోవాలి నీట్గా. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం పీతలు క్లీన్ చేసాము. ఇదిగోండి మన పీతల్లో కావాల్సినవి, కూరలో వేసుకోవాల్సినవి ఇద్దండి. ఇదిగో మిడిల్ బాడీ మెయిన్ ఇంపార్టెంట్. దీంట్లోనే మొత్తం నల్లలోని సూప్ లాగా ఉండిద్ది. ఇది మొత్తం లోపలంతా చాలా బాగుండిద్ది. ఇదే మనకు మెయిన్ పీతల్లో మెయిన్ ఇంట్రెస్టింగ్ గా తినగలిగేది ఏంటంటే ఇది ఒకటే. ఇది దాంతోపాటు దీని చేతులు, మెయిన్ మన కూరకు కావాల్సినవి మాత్రం ఇవే ఐటమ్స్. ఇదిగోండి మనం తీసుకున్న పీతలు. ఇదిగో బాడీలుగా ఇదిగోండి కొండలు. వీటిని మామూలుగా మేము కొండలు అని కూడా పిలుస్తాము. ఇవి ఈ రెండింటిని ఇప్పుడు కలిపేసి పసుపు ఉప్పు వేసుకొని నీటికి కడుక్కోవాలి. పసుపు, మన పీతల పులుసులో ఇద్దండి ధనియాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, మిరియాలు, మరాఠీ పువ్వు, చెక్క, అల్లం, 10 రెబ్బలు చిన్నులపాయలు. ధనియాలు, జీలకర్రని, మిరియాలు ఒకసారి వేయించుకొని, సింపుల్గా ఒకసారి వేయించుకొని దంచుకొని పొడి పక్కన పెట్టుకుందాం. ఈ అల్లం, చిన్నులపాయలు మామూలుగా మనం అల్లం పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. మనం సొంతగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్ది. ఒకసారి వేయించుకుందాం రండి. ధనియాలు, జీలకర్ర, చెక్క, మొగ్గ అన్నీ వేసేసుకుందాం. అందరూ మిక్సీలో వేస్తుంటారు, మిక్సీలో వేయబాకండి. బాగా మన స్వయంగా బాగా దంచుకుంటే సొంతగా చాలా టేస్ట్ బాగుండిద్ది. అల్లం 10 నుంచి 12 రెబ్బలు చిన్నులపాయలు. మనం అల్లం చిన్నులపాయ పేస్ట్, చింతపండు 1 నిమ్మకాయ 2 నిమ్మకాయలంత సైజు వేసుకొని నానబెట్టేసుకోవాలి. మన పీతల పులుసులో కావాల్సినవి ఇద్దండి. చిన్నవి 3 టమాటాలు, పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకోండి సరిపోయిద్ది, 3 పచ్చిమిర్చి. వీటిని లావు ముక్కలు కాకుండా సన్న ముక్కలు కట్ చేసుకోండి. గ్రేవీకి బాగా కుదురుతాయి. చూడండి నేను కట్ చేస్తా. ఇద్దండి నూనె.
నాన్ వెజ్ కాబట్టి, పీతల కర్రీ కాబట్టి కొద్దిగా ఒక చుక్క నూనె ఎక్స్ట్రా పోసుకుంటేనే మంచిది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. మనం నూరుకున్న అల్లం చిన్న ఉల్లిపాయ పేస్ట్ ఇదిగో బంగారు రంగు వచ్చేసినాయి చూడండి ఉల్లిపాయలు. టమాటాలు కూడా వేసేసుకున్నాం అండి. మనం ఉప్పు పసుపు వేసుకొని నీట్గా కడుక్కున్నాం కదా ముక్కల్ని, పీతల ముక్కల్ని ఇంకేసేసుకోవాలి. సరిపడ్డ కారం, ఎవరైనా కారం ఎక్స్ట్రా తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అది అట్ట పట్టాలి ఫ్రెండ్స్. ముక్కలు ఎర్రగా మసాలా పట్టిపోయింది చూడండి. అట్ట ముక్కలకి మసాలా పడితే తినేటప్పుడు సూపర్గా సూపర్గా ఉండిద్దండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మసాలా బాగా కలదిప్పుకొని నీళ్లు పోసుకొని కొంచెం ఉడకనిచ్చుకుందాం. ఒక 10-15 నిమిషాలు ఉడకబెట్టినాక తీసి చూద్దాం ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్, మన పీతల కర్రీ గుమ్మగుమ్మలాడిచ్చేస్తుంది. అబ్బా, ఓకే. ఇదండి మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు కొద్దిగా ఉడికినాక పోసుకుంటేనే మంచిది. ఇదిగోండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొకసారి ఇంక 2 మంటలు తగిలితే ఇవన్నీ ఫ్రెండ్స్ మనం దంచుకున్న ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ అంతా ఇవన్నీ పొడి. ఒకసారి చిన్నగా కలిదిప్పుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం ఊరికట్ట సెగదగలనిస్తే చాలు. ఇదిగోండి మన పీతల కర్రీ, గుమ్మగుమ్మలాడే పీతల కర్రీ సూపర్గా వచ్చిందండి. స్మెల్ చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. చూద్దాం. గ్రేవీ పల్సంగా కలుపుకోకండి, ఫుల్ కలుపుకోవాలి. సూపరు. అబ్బా, సూపర్గా నచ్చేసింది. సూపర్ కుదిరిందండి, సూపర్ కుదిరింది. అందరూ పీతలు, చేపలు, పీతలు గుచ్చుకుంటాయని తినకుండా ఉంటారు. అలా చేయగాకండి, సూపర్గా ఉంటాయి పీతలు, మెత్తగా. ఇలా తినాలండి. సూపర్గా ఉంది. ముక్కకి సూపర్గా పట్టింది ఉప్పు కారం. ఈ కొండలు ఉంటాయి కదా, కొండలు పలక్కన నవలాల. దాంట్లోకి మసాలా పోయి ఉప్పు కారం, అబ్బా సూప్ ఎట్టుందంటే అట్టుందండి. అట్ట తినాలి వీటిని. ఏం గుచ్చుకోవో ఏం ఉండదండి. చాలా టేస్ట్గా, చాలా సూపర్గా ఉండిద్ది. ఈ వాతావరణానికి, ఈ భోజనానికి ఎలా ఉందో చూడండి. ఇంత అనుభూతి, ఇంత అద్భుతం కొన్ని వేలు పెట్టినా వచ్చిద్దా అండి చెప్పండి. ఇది లైట్గా తింటుంటారు. ఇది కూడా ఈ ప్రకృతిని,
ఈ భోజనాన్ని మంచిగా ఆస్వాదించాల. ఎంత బాగుందో, చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసుకోండి ఖచ్చితంగా. చాలా చాలా సూపర్గా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.